శేఖర్ భాష గారు మీరు అయితే టైమింగ్ కామెడీ. వాళ్ళు బాత్రూంలో ఎంటుకల కోసం కొట్టుకుంటుంటే మీరు మట్టికి అక్కడ మణికంఠగడు వెళ్ళాడు ఏదో పెట్టి ఉంటాడు. అసలు సూపర్ టైమింగ్, అసలు మీ కామెడీ అయితే అదిరిపోయింది. అసలు ఈ సీజన్కి ఈ రోజు ఎపిసోడ్కి అయితే హీరో ఎవరైనా ఉన్నారంటే మన భాష, మాణిక్ భాష అండ్ శేఖర్ భాష అలియాస్ శేఖర్ భాష గారు. సూపర్ అండి. మీ గేమ్ ప్లే అనేది పూర్తిగా చేంజ్ అయిపోయింది. ఈరోజు బిగ్ బాస్ ఉండవలసిన కంటెస్టెంట్స్లో మీరు ఫస్ట్ ప్లేస్. ఈ రోజు వరకు అయితే మీదే ఫస్ట్ ప్లేస్. బాగా ఆడారు, చాలా బాగుంది మీ కామెడీ టైమింగ్. కానీ ఆదిత్య గారు వచ్చి మళ్ళీ మీరు అసలు మ్యాటర్ చెప్పలేదు నాకు, అక్కడ ఏం జరుగుతుందంటే ఏం జరుగుతుంది ఆ లోపల జరిగే ఇష్యూ గురించి డిస్కస్ చేసుకుంటున్నారు. బాత్రూమ్ గొడవ అదే అంతా. బాత్రూమ్ నాకేమో అర్జెంట్ వస్తుంది, వీళ్ళు గొడవ అయితే తొందరగా లోపలికి వెళ్దామని నేను చూస్తున్నాను అనే కామెడీ టైమింగ్ అయితే అదిరిపోయింది. సూపర్ అండి. అసలు మీకు చాలా బాగుంది మీ గేమ్ ప్లేని అయితే. నెక్స్ట్ ఈరోజు బిగ్ బాస్ హౌస్లో ఫస్ట్ మనం మాట్లాడుకోవాలి మళ్ళీ టాపిక్ని సోనియా గురించి ఇక వదిలేసేయండి. ఆవిడ రేస్ చేసిన పాయింట్కే మామూలుగా మన క్యాజువల్గా చెప్పింది ఎవరో చీఫ్ వచ్చేసి యష్మి గారు క్యాజువల్గానే చెప్పారు, చాలా సింపుల్గా చెప్పారు, అందరికి అర్థమయ్యేలాగానే చెప్పారు. క్యాజువల్గా తీసుకోండి, ఎవరిని పర్టికులర్గా అడగట్లేదంటే అది నువ్వు ఆడవాళ్ళని పిలిచి డిస్కస్ చేయాలని సోనియా మళ్ళీ ఎక్కేసింది ఎవరి మీదకి, యష్మి మీదకి. యష్మి అంటే సోనియాకి ఎందుకునో పడతలేదు, వీళ్ళిద్దరికీ పడతలేదు. ఇద్దరు కూడా ఏం తగ్గట్లేదు, ఇద్దరు కూడా మైండ్ సెట్లు ఒకలాగానే ఉన్నాయి. సో వీళ్ళిద్దరికీ క్లాస్ అయితే ఎక్కువైంది. ఈ సీజన్ 8లో వీళ్ళిద్దరికీ కొంచెం ఎనిమి ఎక్కువ ఉంది అందరికంటే. నెక్స్ట్ కిరాక్ సీతకు కూడా కొంచెం ఉంది, ఆవిడకి కూడా సోనియా మీద కొంచెం ఉంది, సోనియా మీద నిఖిల్ మీద అట్ ద సేమ్ టైం. ఇది జరిగింది బాసు, ఈరోజు మ్యాటర్ ఇదే. లాస్ట్కి ఒక గేమ్ అయితే కండక్ట్ చేశారు కదా. ఈ క్లాన్లో నలుగురు ఉన్నారో, అదే సోనియా నైనిక క్లాన్లో వచ్చేసి 4 మెంబర్స్, ఇందులో 4 మెంబర్స్ ఉన్నారు కాబట్టి నిఖిల్కు 3 ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరికీ ఒక గేమ్ అయితే కండక్ట్ చేశారు. దాంట్లో ఒక 1 పర్సన్ని ఇచ్చేస్తారు అన్నమాట, క్లాన్లోకి డివైడ్ చేస్తారు. డివైడ్ చేసే ప్రాసెస్ను స్టార్ట్ అయింది. ఇక గేమ్ మొదలైంది. గేమ్ మొదలైన తర్వాత నాకు తెలిసి నైనిక బ్యాచ్లో ఒకరు కూడా బ్యాట్ సరిగ్గా పట్టుకునే వాళ్ళు లేరు, ఒక ఆదిత్య ఓం గారు చెప్తే. ఆదిత్య ఓం 100% ఇచ్చాడు, 100% ఇచ్చాడు. నెక్స్ట్ యష్మి గేమ్లో మటుకి ఆటగాడు ఉన్నాడు మన అభయ్, మంచి ఆటగాడు అభయ్ నవీన్, చాలా బాగా అయితే ఆడాడు. గోల్ కీపింగ్ కానీ షాట్ కూడా ఆయిందే, ఈరోజు ఆయిందే పై చేయి అభయ్ది. గేమ్ ప్లే అయితే బాగా చేశాడు. ఫస్ట్లో ఏదో అన్నెసరిగా తీసుకున్నాడు కానీ అది అన్ఎక్స్పెక్టెడ్గా అయింది. కానీ గేము లేకుంటే ఫస్ట్ నుంచి కూడా 100% ఇచ్చేవాడే. ఈరోజు అయితే జెన్యూన్గా అందరూ అయితే 100% గేమ్ ఆడారు. కాకపోతే కొంతమందికి బ్యాట్ కొడతాం రాలేదు, కొంతమంది పట్టుకుంటాం కూడా రాలేదు. సో ఇక ఈరోజు జరిగింది. రేపు పొద్దున్న డిసైడ్ అవుద్ది క్లాన్ ఎవరో ఎలిమినేట్ అవుతారు. అదే ఒకరిని అయితే డివైడ్ చేస్తారు కదా, డివైడ్ పర్సన్ ఎవరు అన్నది రేపు పొద్దున్న అయితే ఖచ్చితంగా తెలుస్తుంది. ఇది జరిగింది ఈ పంచాయతీల్లో కల్లా. ఈరోజు హైలైట్ పంచాయతీ బాత్రూమ్ పంచాయతీ. బాత్రూంలో ఎంటుకలు అవి ఇవన్నీ యష్మి గారు ఇప్పుడు చీఫ్ కాబట్టి యాజ్ ఎ చీఫ్గా చెప్పింది. సోనియా మట్టుకి ఆ చీఫ్ని యాక్సెప్ట్ చేయట్లేదు. నేను చేయను ఈ చీఫ్ని, అసలు నాకు ఇష్టం లేదన్నట్టే మాట్లాడుతుంది. అట్ ద సేమ్ టైం మణికంఠ తగులుకున్నాడు, మీరు ఇదేదో మమ్మల్ని ఇచ్చేసినట్టుంది అంటే అథారిటీగా చెప్పినట్టుంది, ఒకసారి 2 సార్లు చూసి చెప్తే బాగుంటుందని మణికంఠ చెప్పాడు. ఈ మణికంఠ చెప్పే ప్రాసెస్లోనే మన మాణిక్ భాష, శేఖర్ భాష కామెడీ టైమింగ్ స్టార్ట్ చేసాడు. బయటకు వచ్చి ఆదిత్య ఓం గారితోనూ బేబక్తోను ఏమని వాడు అక్కడ ఏదో పెంట చేసాడు వాళ్ళు కొట్టుకు చేస్తున్నారని. ఆదిత్య ఓం గారు లోపలికి వెళ్ళి వచ్చి అక్కడ జరిగింది మీరు కరెక్ట్గా చెప్పలేదండి, ఇంకేదో జరుగుతుందండి, ఇంకేం జరుగుతుంది నా బొంద, వాళ్ళందరూ గొడవ తప్పించుకుంటే నేను బాత్రూమ్కి వెళ్దామని వెయిట్ చేశాను. ఆ కామెడీ అయితే అదిరిపోయింది, అసలు సూపరు. ఈ షోకి మట్టికి హైలైట్ మన శేఖర్ భాష. ఓకే, ఇది ఈరోజు జరిగిన ఎపిసోడు. నిఖిల్ అయితే కొంచెం కంటెస్టెంట్స్ ఎంచుకునేటప్పుడు కూడా, మణికంఠని ఎంచుకునేటప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు. సూపర్ బ్రదర్, నువ్వు మట్టికి సక్సెస్ అవుతావు ఖచ్చితంగా. ఎవరు వెళ్ళినా వెళ్ళకపోయినా నువ్వు టాప్ 5కి వెళ్తావు.